హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ కృష్ణ. వెల్కమ్ టు ఝాన్సీ కృష్ణ భక్తి గీతాలు. ముందుగా అందరికీ మనకి 2025 సంవత్సరం వచ్చినందుకు మీ అందరికీ కూడా నా తరపు నుండి, నా ఛానల్ తరపు నుండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. అందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా అమ్మవారి తరపు నుండి నేను కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, మనం ఒక మంచి విషయాన్ని, ఒక అరుదైన విషయాన్ని మనం తెలిసింది మనందరికీ చెప్పుకుంటాం కదండి. అందుకే నేను కూడా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అది ఏమిటి అనంటే, మనకి అరుణాచలం అందరికీ తెలిసిందే కదండి. చాలామంది కాదు, ఎవరో ఎక్కడో ఒక్కళ్ళో ఇద్దరో తప్ప అందరూ కూడా అరుణాచలం వెళ్ళే ఉంటారు. స్వామివారిని దర్శనం చేసుకొని, గిరి ప్రదక్షిణ చేసుకొని, రమణాశ్రమం అన్నీ దర్శించే ఉండి ఉంటారు కదా. మనందరం చాలా ధన్యులం అండి. అక్కడ అడుగు పెట్టడం అనేది ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే కానీ అక్కడ మనం అడుగు పెట్టలేమనే విషయం మనందరికీ తెలిసిందే. అది ఎంత భగవద్ అనుగ్రహం ఉంటేనే మనం అరుణాచలంలో అడుగు పెట్టగలుగుతాము. అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత మన జీవితం మొత్తం మారిపోతుంది అనటానికి చాలా సాక్ష్యాలు ఉంటాయండి, చాలా నిదర్శనాలు ఉంటాయి. కానీ అది మనం మనసు పెట్టి చూస్తేనే, గమనిస్తేనే మనకు అర్థమవుతుందండి. మీరందరూ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. అరుణాచలం వెళ్ళకముందు మన జీవితం ఎలా ఉంది, అరుణాచలం వెళ్ళి వచ్చాక ఎలా ఉంది అనేది. అంత గొప్ప మహిమగల క్షేత్రం అండి అదంతా. మన రమణ మహర్షి వారు అక్కడంతా కూడా తను సంచరిస్తూ వారి ఎనర్జీని, వారి భక్తిభావాన్ని, వారి దీవెనల్ని అక్కడ అడుగడుగున కూడా మొత్తం కూడా అంకితం చేసి ఉంచారండి మనందరి కోసం. మనం ఎంతో పునీతులం అయ్యాము అక్కడ అడుగుపెట్టాక. అలాంటిదే ఇప్పుడు మనకి మినీ అరుణాచలం అని చెప్పి మనకి భద్రాచలం పక్కన కొత్తగూడెం ఉంది కదండి. కొత్తగూడెం పక్కన ఒక 20 కిలోమీటర్ల దూరంలో నరసాపురం అనే గ్రామంలో మినీ అరుణాచలం అనే దేవాలయం ఉందండి. అక్కడ స్వామివారిని మనం దర్శించుకొని చక్కగా అక్కడ పూర్తిగా 12 జ్యోతిర్లింగాలు మొత్తం ఉన్నాయండి. శ్రీచక్ర ద్వాదశలింగము, ఇంకా మిగతా జ్యోతిర్లింగాలు మొత్తం కూడా అన్నీ ఉన్నాయి. అలా మనం ఆలయంలోకి ముందుకెళ్ళగానే 30 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనమిస్తారండి. అక్కడ కూడా ప్రతి అడుగడుగు అణువణువు కూడా రమణ మహర్షి వారి భక్తిభావం ఏదైతే ఉందో, మన మీద ప్రేమభావం ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఆ ఎనర్జీ కూడా మనము దాన్ని పరిశీలిస్తే కనుక, మనం దాంట్లో మమేకమై ఉంటే కూడా అది మనకి పూర్తిగా అర్థమవుతుందండి. ఆ శివయ్య ఆశీస్సులు కూడా మనకి ఎంతో లభ్యమవుతాయి. మనందరికీ ఇది చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనందరం కూడా ఒక్కసారి వెళ్ళి అక్కడికి దర్శనం చేసుకుందామండి. ఇది కూడా నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. ఇది కూడా మనం ఎక్కడో యూట్యూబ్లో చూసి ఒకళ్ళు, మా స్నేహితులందరూ కూడా కొంతమంది అక్కడికి వెళ్ళొచ్చారు. ఇంకా మనకి ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే, అక్కడ కూడా మోక్ష మార్గం ఉందండి. మనకి అరుణాచలంలో మోక్ష మార్గం గుండా కూడా మనం దాన్ని దాటి బయటికి వస్తే మనకి స్వామి ముక్తిని ఇస్తారనేది మనందరికీ తెలిసిన విషయం కదా. అలాంటిది అక్కడ కూడా మోక్ష ద్వారం ఉందన్నమాట. ఇంకా అంతకంటే కూడా మనకి ఇంకేం కావాలండి. అందుకనే ప్రతి ఒక్కళ్ళం కూడా మనము అవకాశం ఉన్నంత వరకు కూడా మనకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఈ క్షేత్రం మనందరం వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని, 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని, శ్రీ రమణ మహర్షి వారి ఆశీస్సులను మనం మెండుగా పొందాలని చెప్పి మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. మనందరం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా భక్తిభావం అనేది చాలా పెరుగుతూ వచ్చింది. దాన్ని అందరినీ కూడా చక్కగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అందరూ కూడా ఒక సాధన మార్గంలో వెళ్ళాలని, ప్రతి ఒక్క భగవంతుడి దగ్గరికి, ప్రతి ఒక్క ఆకారం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒక రూపాన్ని మనం నమ్ముకొని మనం సేవించుకుంటూ ఉంటాం భగవంతుణ్ణి. అలాగే కూడా ఏ ఒక్క రూపాన్ని మనం సేవించినా కూడా చివరి దశ ఏదైతే ఉందో అది శివుణ్ణి సేవించడమే అండి. ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మనం ఎన్నో రూపాలను ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనకి ఎన్నో సృష్టిలో భగవంతుడు ఎన్నో రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారు కదా. కానీ శివుడిని ఎవరైతే ఆరాధిస్తారో, శివుడిని ఎవరైతే అభిషేకిస్తారో, శివుడిని ఎవరైతే ధ్యానిస్తారో, నిరంతరం శివనామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి అది చివరి జీవితం అనేసి మనకి గురువులందరూ చెప్పి ఉన్నారండి. శివుడిని సేవించడం అనేది మనకి ముక్తి మార్గానికి మనం దగ్గరలో ఉన్నట్టుగా మనం భావించాలి. అది నిజమండి. శివయ్యను
మనం ఆరాధించుకుంటూ వెళ్తే ఇంక ఆ శివస్మరణలో మన జీవితం అంతా మమైకం చేసుకొని చక్కగా ఆ భగవంతుని నీడలో అలా సాగిపోతూ ఆ సాధనలో చక్కగా ఆ నామస్మరణలో ఆ ధ్యానంలో ఆ జ్ఞానంతో ముందడుగేస్తూ అందరం మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని, ఈ జీవితాన్ని నేను ఆనందంగా భగవంతుడి సేవలో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అరుణాచలం అందరూ వెళ్ళి వచ్చే ఉంటారు. అందుకని నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్‌ని మీ అందరికీ అందించాలని నేను ఈ వీడియో, ఆడియో చేశాను. అందుకని మనకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి భద్రాచలం దగ్గర, కొత్తగూడెం దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో నరసాపురం అనే గ్రామంలో ఈ మినీ అరుణాచలం ఉంది కాబట్టి మనందరం వెళ్ళి ఒకసారి దర్శించుకొని వద్దామండి. అందరికీ ధన్యవాదాలు. నేను మీ ఝాన్సీ కృష్ణ.